మరి పరిశుద్ధాత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన విజ్ఞాపనము చేయొచ్చు పూర్ణమైన పట్టుదలతో మెళకువగా ఉండుడి. ఏ విధంగా ఉండాలి? మనము పూర్ణమైన పట్టుదలతో మెళకువగా ఉండాలి. ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన విజ్ఞాపనను చేయొచ్చు. అంటే ప్రతి విషయాన్ని మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, విన్నవించాలి, ఆయనకి చెప్పాలి. నీ విన్నపాలే కాదు, నీ అవసరతలే కాదు, ప్రతి వారి యొక్క అవసరతలు, లోక పరిస్థితులను బట్టి, మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మనం అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడు? ప్రతి పరిశుద్ధాత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన విజ్ఞాపన చేయొచ్చు పూర్ణమైన పట్టుదలతో మెళకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు ఈ లోకానికి పంపింపబడి మరి ఆయన పరిపూర్ణుడిగా తన తండ్రి తనకి ఇవ్వబడిన పని అంతటిని పూర్తి చేసి సర్వసంపూర్ణుడిగా పరిపూర్ణుడిగా ఆయన తిరిగి మరి మరణం చెందాడు. తిరిగి మళ్ళా